కాంగ్రెస్ పార్టీ విజయనగరం లోక్సభ నియోజకవర్గం ఎంపీ అభ్యర్థిగా బొబ్బిలి శ్రీను తన నామినేషన్ పత్రాలను సమర్పించారు. విజయనగరం కలెక్టరేట్లోని జిల్లా రిటర్నింగ్ అధికారి నాగలక్ష్మికి తన నామినేషన్ పత్రాలను బొబ్బిలి శ్రీను అందజేశారు. అనంతరం బొబ్బిలి శ్రీను మాట్లాడుతూ ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రజాసేవ చేసేందుకు తన బాధ్యత మరింత పెరిగిందని భావిస్తున్నామని చెప్పారు. దివంగత వైఎస్ఆర్ ఆశయాలు, వైఎస్ఆర్ సంక్షేమ పాలన, ప్రత్యేక హోదా, నిరుద్యోగ యువతకు ఉద్యోగం కావాలన్నా, నాణ్యమైన వైద్యం, ఉపాధి వంటివి కావాలన్నా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని, అనేక విధాలైన మెరుగైన పాలన రాజన్న బిడ్డ వైఎస్ షర్మిల ముఖ్యమంత్రి అయితేనే సాధ్యమవుతుందని చెప్పారు. కావున వైఎస్ఆర్ సంక్షేమ పాలన కోసం ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుపై ఓటు వేసి తమను ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించాలని బొబ్బిలి శ్రీను అభ్యర్థించారు. प्रोदात देवेषु देवेषु प्रोदात देवेषु प्रोदात देवेषु देवेषु प्रोदात सिद्धि भोजात महान को అందరికీ నమస్కారం అండి. ఈరోజు చాలా శుభదినం. ఏదైతే నామినేషన్ ఘట్టాన్ని ఈరోజు మీ అందరి సమక్షంలో, అలాగే మా సిపిఐ, సిపిఎం, ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి తరఫున, కాంగ్రెస్ పార్టీ తరఫున బొబ్బిలి శ్రీను అనే నేను విజయవంతంగా నామినేషన్ పత్రాన్ని కలెక్టర్ మేడం గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఇది ముఖ్యంగా ఈ రోజుతో ప్రజల మధ్య నాకు ప్రజలు ఇంకా బాధ్యత పెరిగి ప్రతి ఒక్కరూ కూడా నాకు సహకరిస్తారని ప్రతి ఒక్కరిని కూడా ప్రాధాయపడి అడుగుతున్నాను. ఒకటే ముఖ్యంగా చెప్పేది, రాజశేఖర్ రెడ్డి గారి యొక్క ఆశయాలు, రాజశేఖర్ రెడ్డి యొక్క సంక్షేమ పథకాలు ఏదైతే మీరు అందాయో అది మళ్ళీ మీకు జరగాలి, అందాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తేనే ఇది పూర్తిగా జరుగుతుంది. ఏదైతే విధంగా స్పెషల్ స్టేటస్ అనేది రావాలి అనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వంతోనే ఇది సాధ్యపడుతుంది. నిరుద్యోగ యువతకి ఉద్యోగం కలగాలన్నా, నాణ్యతమైనటువంటి వైద్యం కావాలన్నా, ఉపాధి హామీ పథకాల్లో నాణ్యత కావాలి అన్నా, వాటన్నిటికీ సమతులంగా చేయగలిగేది ఒక రాజన్న బిడ్డ మన షర్మిలారెడ్డి గారి యొక్క నాయకత్వాన్ని మీరు బలపరిచి, ఏదైతే విజయనగర అభివృద్ధికి నా పార్లమెంటుకి సహకరించి హస్తం గుర్తుపై ఓటు వేసి నన్ను గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.